టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ వాస్ టూ గుడ్. అంటే టీజర్‌లో 3 మినిట్ టీజర్ అనేది లాంచ్ చేశారు. అందులో రణబీర్ కపూర్ లుక్ అనేది లాస్ట్‌లో వస్తది. దట్ 3 సెకండ్ షాట్‌లో మనం ఆ విజువల్‌ని చూడొచ్చు. అండ్ గ్రాండ్‌గా వాళ్ళ లుక్స్‌ని కూడా చూడొచ్చు. రావణాసురుడుగా యష్ గారు ఉన్నారు. అండ్ రాముడిగా రణబీర్ కపూర్ గారు క్లీన్ షేవ్ లుక్ అనేదో కనిపించారు. సో క్లీన్ షేవ్ లుక్‌లో తను రాముడిగా సెట్ అయ్యాడని చెప్పాలి. ఇక మ్యూజిక్‌తో ఏఆర్ రెహమాన్ గారు వస్తున్నారు. వింటేజ్ ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్ రావాలని కోరుకుంటున్నాను. బికాస్ అప్పట్లో తన క్లాసిక్స్ అనేవి ఒక లూప్లో వినాయని నేను. సో ఇప్పుడు కూడా టీజర్లో స్టార్టింగ్ నుంచి ఒక లూప్లోకి తీసుకెళ్లే బీజిఎం అయితే ఉంది. సో దట్ క్రియేటర్, దట్ మ్యూజిక్ డైరెక్టర్ వాజ్ ఏఆర్ రెహమాన్. అండ్ రణబీర్ కపూర్ బిగ్ స్టార్స్తో ఈ మూవీని అయితే చేస్తున్నారు. ఎందుకు ఈ మూవీ ఒక గొప్పది అంటే స్టార్స్. అండ్ స్టార్స్ ఏంటంటే అండ్ ద సబ్జెక్ట్, ది థీమ్, ది కాన్సెప్ట్ ఏదైతే ఉందో రామాయణం గురించి ఉంది. అండ్ డైరెక్టర్ ఎవరు? దంగల్ డైరెక్టర్. ఈసారి తీసేవాడు ఓం రావత్ కాదు, ఆదిపురుష్ కాదు. ఇది ఆదిపురుష్లో 3D మోడలింగ్, 3D యానిమేషన్ అని దాన్ని మొత్తం చెత్త చేసేసిండు. అండ్ చాలా మిస్టేక్స్ అనేవి చేశాడు. అంటే ఓం రావత్ గారు ఏంటంటే చాలా మూవీస్ అంటే కాపీడ్ లిబర్టీ అంటారు. క్రియేటివ్ లిబర్టీ అనేది మూవీలో చూపించారు, కానీ అతను కాపీడ్ లిబర్టీ అనేది చూపించాడు. అంటే వాహనాల ప్లేస్లో బ్యాట్ని పెట్టాడు. అండ్ గాడ్జిల్లాలు వచ్చాయి సినిమాలో, గాడ్జిల్లాలు వచ్చాయి ఎక్కడి నుంచో. వానర సేన మొత్తం గాడ్జిల్లాలు వచ్చాయి. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలంటే దారుణంగా చేశాడు. కానీ ఈసారి రామాయణం విషయంలో అలా జరగట్లేదు. ఎందుకంటే డైరెక్టర్ వాజ్ టూ గుడ్. దంగల్ మూవీ డైరెక్టర్ విచ్ వాజ్ నెంబర్ 1 గ్రాసర్ ఇన్ ఇండియన్ సినిమా ఇప్పటి వరకు. సో నేనైతే హోప్ బెటర్ అనుకుంటున్నాను. సో ఇట్లాంటి స్టార్స్ అనేది ఈ మూవీలో, ఈ సబ్జెక్ట్ ఉన్న సినిమాలో చేయడం రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు నేటి తరం ఎవరైతే ఉన్నారో కిడ్స్ కానీ, జెన్జీ కిడ్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి సినిమాలు చూడాలి. మన హిస్టరీ అనేది అందరికీ తెలియదు. అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ అనే ట్యాగ్ లైన్తో వస్తుంది కదా. సో మన హిస్టరీ అనేది చాలామందికి తెలియాల్సి ఉంది. అందుకే డైరెక్టర్ గారు అయితే గ్రాండ్ స్కేల్లో తీస్తున్నారు. అండ్ 2 బిగ్ విజువల్స్ అని చూపిస్తున్నాం. బిగ్గెస్ట్ స్టార్స్, బిగ్గెస్ట్ విజువల్స్. అండ్ లాస్ట్ 3 సెకండ్ షాట్ అయితే సూపర్గా ఉంది. సో ది ఇంటెన్సిటీ ఇన్ యష్ ఐస్ అంటే విలన్కి బరాబర్ సెట్ అవుతాడు. ఎందుకంటే మీరు కేజీఎఫ్ చూసి ఉంటారు కదా, అందులో బిగ్ బియర్డ్ అండ్ దట్ లుక్ విల్ డెఫినెట్లీ సూట్ టు యష్. అండ్ తను యాక్టింగ్ తోపు చేస్తాడు, పర్ఫార్మర్ ఆయన. అండ్ రణబీర్ కపూర్ మీరు చాలా రోల్స్ ఉంటాయి. సో రణబీర్ కపూర్ మీరు జస్ట్ ఎనిమాలోని బ్రహ్మాస్త్ర చూసుంటారు చాలామంది, కానీ తన పాస్ట్ ఫిలిమ్స్ ఏవైతే చూసుంటారో బర్ఫీ అండ్ రాక్ స్టార్ ఇలాంటి ఫిలిమ్స్లో తన పర్ఫార్మెన్సు, తన ఎక్స్ప్రెషన్స్ పర్ఫార్మర్ అనిపించేలా ఉంటాయి. సో వాచ్ బర్ఫీ, రాక్ స్టార్, ఇంకా ఏ జవాని ఏ దివాని ఇట్లాంటి సినిమాలు. అండ్ తమాషా ఇట్లాంటి మూవీస్లో స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే 2 కూడా ఉంటుంది. అందుకే ఎనిమల్ మూవీలో సందీప్ రెడ్డి వంగ గారు అయితే సూపర్ స్టార్ అని వేశారు. సో మీకు సూపర్ స్టార్ని డిఫైన్ చేసే సినిమా అయితే బర్ఫీ. అందులో ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక రేంజ్లో ఉంటాయి. సో స్టార్ పర్ఫార్మర్ అతను. సో రామాయణం గురించి మాట్లాడితే 2026 దీవాళీకి ఒకటి వస్తుంది ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి 2027లో వస్తుంది. సో ఇట్లాంటి కాంటెంట్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోని లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి కాంటెంట్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.